ఈరోజు మనం ఈ నర్సీపట్న కేంద్రంలో ఇటువంటి కార్యక్రమం అంటే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే శిబిరాలు అనేక మంది ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ మన త్యాగమూర్తులు, మన రథసారథులు, మనమంటే ఈరోజు ఈ మార్గంలో నడుస్తున్నామంటే మన దిక్సూచి. అటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ వారి పేరు మీద ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే సకాలంలో ఈ రక్తం అనేది అందక లేదా వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఆ బ్లడ్ని కూడా బయట కొనుక్కునే ఆ పరిస్థితిలో అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అటువంటిది ఈ యొక్క క్యాంపుకి మన ఏరియా హాస్పిటల్ వారు మనకి సహకారం అందించడం, మన వాళ్ళు ఎవరైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనం మొట్టమొదటిగా వెళ్ళేది గవర్నమెంట్ హాస్పిటల్కే. కాబట్టి ఆ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి చాలా గొప్ప విషయం. మరి రానున్న రోజుల్లో ఇంకను ఇటువంటి క్యాంపులు, అనేక శిబిరాలు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే మరి బహుజన ఐక్య వేదిక వారిని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా గొప్ప కార్యం. అనేక మందికి మనం ప్రాణదాతలం అవుతాం. ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ కులము, మతము, ప్రాంతము ఎటువంటి భేదము లేకుండా ప్రతి ఒక్కరూ కూడా, అసలు ఈ పెట్టిన టైటిలే బహుజన ఐక్య వేదిక. ఇక్కడ ఎటువంటి రాజకీయ అంశాలు కానీ, లేదా ఎటువంటి ప్రాంతం కానీ, ఎటువంటి లింగం కానీ, ఎటువంటి కులం కానీ, ఎటువంటి ప్రస్తావన ఇక్కడ ఉండదు. కాబట్టి అందరమే కూడా కలిసికట్టుగా ఒక అన్నదమ్ముల్లా ఇటువంటి కార్యక్రమాలు ఇంకనూ అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్ళాలని వారిని అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. కాబట్టి మరి సకాలంలో మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరొకసారి ఫోన్స్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మరి వారిని కూడా మరి త్వరగా వాళ్ళని ఇక్కడికి రప్పించడం ముందుకు కొనసాగించవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన మరి బహుజన ఐక్య వేదిక నాయకులకు, అదేవిధంగా కన్వీనర్ గారికి, ఎంఈఓ గారికి, మన లెక్చరర్ చక్రవర్తి గారికి, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని, అలాగే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బహుజన ఐక్య వేదికలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన బహుజన సోదరులందరూ ఈ యొక్క నర్సీపట్నంలో మన నాయకులు నాగరాజు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక కార్యక్రమం ముందుకు సాగుతుంది. అలాగే గతంలోని ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్న మనమందరమే ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే ఆనాడు వారు చేసిన పోరాటము, వారు చేసిన సమీకరణ. కానీ ఈరోజు మనం ఏంటంటే అనేక బ్యానర్లోనూ అనేక విధాలుగా కనీసం ఇప్పటికి కూడా మనం కూటమిగా వెళ్ళలేకపోతున్నాం. కానీ ఆ రోజులో మనం చూసుకున్నట్లయితే వారు ప్రాణత్యాగాలు తెగించి వాళ్ళు ఎన్నో విజయాలు సాధించి మన కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి పెట్టారు. వారిని మనం ఆదర్శంగా తీసుకొని ఈ రానున్న కాలంలో ఈ యొక్క పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉందో మనం చూస్తున్నాం. కనీసం హాస్పిటల్కి వెళ్తే సాధారణ మానవుడు వైద్యం చేయించుకున్నంత స్థితి లేదు. చాలామంది అదే పరిస్థితిలో చనిపోతున్నారు. అలాంటి సమయంలో ఈ రక్తదాన శిబిరం అనేది చాలా గొప్పది. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందుకు ఎన్నో జరిపించాలని కోరుకుంటూ బహుజన ఐక్యవేదిని అభినందిస్తూ జై భీమ్ తెలియజేస్తున్నాం. ఇక్కడికి వెయిట్ చేసినటువంటి ఎంఈఓ గారు తలుపు, అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొకసారి ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాల తరపున ఆనాడు అంటే ఈ రోజు నిలబడడం కాదు, ఆ రోజుల్లోనే మనందరం ముందుకు రావాలని, అలా రానప్పుడు అది ఒక గులాంగిరి అయిపోతుందని, ఒక స్లావరీ అయిపోతుంది అని చెప్పేసి గుర్తించినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే గారు. సో ఆయన అడుగుజాడల్లో తర్వాత కాలంలో మనకు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆయన అడుగుజాడల్లో నడవడం జరిగింది. సో ఆ మహనీయులు పెట్టిన భిక్ష మనకి ఈరోజు ఈ రాజ్యాంగం కానివ్వండి, మన బతుకులు కానివ్వండి, రిజర్వేషన్ సిస్టమ్స్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు ఆ రోజు ఎంతో ముందు చూపుతో ఇంతమంది అంటే సగంకి పైగా ఉన్నటువంటి జనాభా ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు అని గుర్తించి ఒకవైపు స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడే మిగతా సమాజం నుంచి
ఈ అణగారిన వర్గాల వాళ్ళు కూడా స్వేచ్ఛ పొందాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతో మనల్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి మనకి చదివించి ఆ రోజుల్లోనే ఎడ్యుకేషన్ తాలూకా వాల్యూ చెప్పినటువంటి వాళ్ళు సావిత్రిబా పూలే గారు, జ్యోతిబా పూలే గారు, ఆ తర్వాత ఆ మ్యాంటిల్, ఆ కాగడాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వీళ్ళందరికీ స్మరించుకునే అవకాశం నాకు ఈరోజు మన బహుజన మిత్రులు కల్పించారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జై భీమ్.